హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో షార్ట్ వీడియో అండి. ఇది వచ్చి లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తారండి. ప్రస్తుతానికి షార్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసి చికెన్ జాయింట్స్ అండి. సో మేమైతే కేజీ తీసుకున్నామండి. దాన్ని బాగా వాష్ చేసేసుకొని ఈ చికెన్ జాయింట్స్కి ఘాట్లు పెట్టుకున్నామండి. చాకుతో బాగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చి మసాలా వచ్చేసి అల్లం, వెల్లుల్లిపాయి, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి, తర్వాత ధనియాలు, జీలకర్ర ప్లస్ కొత్తిమీర కూడా బాగా మిక్సీ పట్టేసుకున్నామండి. పట్టేసుకున్న తర్వాత దీని దగ్గర ఉప్పు కారం కూడా అన్నీ మొత్తం మిక్స్డ్ అనమాట, హోల్ మిక్స్డ్ అనమాట. బాగా పట్టేసేసుకొని పక్కనే వాష్ చేసి పెట్టుకున్న ఈ జాయింట్స్కి అనేది బాగా ఘాట్లు పెట్టుకున్నాం కదండి. ఆ ఘాట్లో బాగా అనమాట కనీసం ఒక పావు గంట కూడా బాగా దానికి పట్టించేసామండి. మసాలా అనేది బాగా పట్టించేసేసిన తర్వాత ఆ ఘాట్లో కూడా బాగా పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేసామంటే కనీసం గంట అనేది పక్కన పెట్టుకున్నామండి. బాగా అంటే మసాలా అనేది ఈ చికెన్ జాయింట్స్కి పట్టాలి కాబట్టి, ఆ ముక్కకు పట్టాలి కాబట్టి సో బాగా దీన్ని పెట్టేసుకున్నామండి. పట్టించేసుకున్న తర్వాత ఈ నాన్ స్టిక్ కడాయి దాంట్లోనేమో బాగా ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ హై ఫ్లేమ్లో వేసుకున్నామండి. తర్వాత 15 to 20 minutes, తర్వాత లో ఫ్లేమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్లో అనమాట. తర్వాత మీడియం నుంచి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము. ఎందుకంటే మళ్ళీ అటు ఇటు మనం రోస్ట్ చేసుకోవాలి కాబట్టి. చూసారండి ఎలా ఉందో ఈ జాయింట్ అనేది. ఇదిగోండి చూసారండి, చాలా బాగా ఇది ఉందండి. ఎట్లా ఉందంటే జాయింట్ అండ్ ప్లస్ తందూరిలాగా కూడా ఉందండి. తందూరిలాగా కూడా ఉంది. ఆల్రెడీ ఒకసారి రెసిపీ అనేది మేము చేసుకున్నాం కానీ ఈ యూట్యూబ్లో అనేది మేము పెట్టలేదు. సో చూసారండి ఎంత బాగా ఎమ్మీగా ఉందండి. ఇదంతా ఫ్రై చేసిన మసాలా అనమాట ఉంటుంది కదా, అదైతే ఉట్టి ప్లెయిన్ రైస్లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. సో దాన్ని కూడా పెట్టుకున్నాము, ఎందుకంటే మెయిన్ అది కూడా కావాలి కాబట్టి. అసలు మన జాయింట్స్ అంటే ఉట్టి ప్లెయిన్ రైస్లో కూడా మనం తినొచ్చండి, చాలా బాగుంటుంది ఎమ్మీగా. సో చూసారండి ఎంత బాగుందండి, చాలా తందూరి లాగా ఉంది. ఈ ఫుల్ రెసిపీ అనేది మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. ప్రస్తుతానికి షార్ట్ వీడియో అనేది తీసుకున్నామండి. చూసారండి ఎమ్మీగా ఉందండి. జాయింట్ చూసారండి బాగా కాలింది. ఎలా ఏంటంటే మనం మామూలుగా ఓవెన్లో పెడతాం చూడండి, ఆ టైప్లో కూడా మేము మామూలుగానే నాన్ స్టిక్ కళాయిలోనే వేపేసామండి. చూసారండి ఎమ్మీగా ఉందండి, కుక్కరక్కో అన్నట్టు ఉంది. సో చూసారండి ఈ వీడియో వచ్చేసి ఈరోజు మా స్పెషల్ అండి ఇదండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.